నమస్కారం. అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు లోపల ఉన్నటువంటి క్షతగాత్రుల్ని పరామర్శించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముందుగా చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలకు, క్షతగాత్రులుగా ఉండి ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి వీరందరికీ కూడా యావత్ రాష్ట్ర ప్రజల తరపు నుంచి వారి కుటుంబాలకి సానుభూతిని తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన అది ఒక దుర్ఘటన అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఇది ప్రభుత్వ హత్యలు. ఇది దుర్ఘటన కాదు, ఇవి ప్రభుత్వ హత్యలు. ఎందుకు అంటే ఈరోజు ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి లోపల ఉన్నటువంటి వ్యక్తులు కనీసం కన్నీరు కార్చడానికి కూడా కన్నీరు రాని పరిస్థితుల్లో ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియని అయోమయ పరిస్థితుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి. నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక చిన్న ఆర్టికల్ని చదివి వినిపిస్తా. 33 బాణసంచి తయారీ కేంద్రాలకు అగ్నిమాపక ఎన్ఓసీలు లేవు. రాష్ట్రంలో 87 బాణసంచా తయారీ కేంద్రాలు ఉంటే వాటిల్లో 33 కేంద్రాలకు అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు, దట్ ఈస్ మీన్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ లేవు. తనిఖీల్లో వెల్లడైంది. ఇవన్నీ కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రాన్ని ప్రారంభించే ముందు ఆయా కేంద్రాల్లో ఎలాంటి అగ్నిమాపక భద్రతా చర్యలు చేపట్టాలి, ఏ అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలి అనే అంశాలను సూచిస్తూ అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ జారీ చేస్తుంది. రెవెన్యూ శాఖ నుంచి లైసెన్స్ పొందిన తర్వాత బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వాహకులెవరూ అగ్నిమాపక ఎన్ఓసీలు రెన్యువల్ చేయించుకోవటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా దీపావళి సమయంలో తనిఖీలు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, కార్మిక, అగ్నిమాపక శాఖలు కలిసి సంయుక్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి తనిఖీలు కూడా జరగటం లేదు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజల తరపున, ఇన్ని వందల వేల మంది అధికారులు, పోలీస్ ఆఫీసర్లు, ఫైర్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు, ఇంతమంది అధికారులు ప్రజల దగ్గర నుంచి, ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి మీరు జీతాలు తీసుకుంటూ ఈరోజు అగ్నిమాపక ఎన్ఓసీ లేకపోయినా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్స్ లేకపోయినా ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకుని 22 మంది ప్రాణాలు బలి కొనడానికి కారణమైనందుకు ఎవరిని బాధ్యత వహించాలో మీరే చెప్పమని అడుగుతున్నాను. నేను ఎవరు ఈరోజు బాధ్యత వహిస్తారో మీరే చెప్పమని అడుగుతున్నా. ఈరోజు ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి క్షతగాత్రులకి ఎవరు ప్రాణాలు తిరిగిస్తారో అని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి 20 లక్షల రూపాయలు మకాను పడేసి 2 నిమిషాలు పర్యటన చేసి వెళ్లిపోయినారు. ఒక 4 అధికారులను సస్పెండ్ చేసి వెళ్లిపోయినారు. ఈ రోజు వరకు పర్మిషన్స్ లేకుండా నడుస్తున్నటువంటి, అగ్నిమాపక ఎన్ఓసీలు లేకుండా నడుస్తున్నటువంటి ఈ ఫైర్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరీల మీద మీ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ రోజు జరిగిన అనర్థానికి మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ఈ రోజు నిరుపేదలు, దళితులు, బహుజన పిల్లలు ఈ రోజు కూటి కోసం, గూటి కోసం, కూలి పని కోసం వెళ్లేటువంటి వారి ప్రాణాలు సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకి శవాల ముద్దలు తీసుకొచ్చి వారి చేతిలో పెట్టారే. ఈ రోజు మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? చనిపోయిన కుటుంబాలకి సమాధానం చెప్పమని అడుగుతున్నా. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో పనిచేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరీలకి ప్రాణాలు పోగొడుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని అడుగుతున్నాం. పైగా అసెంబ్లీలో మీరు ప్రకటిస్తారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ తీసుకోమని, ఎవరినైనా ఫ్యాక్టరీని ఇబ్బంది పెడితే వాళ్ళు ఫ్యాక్టరీలు మూసేస్తారు కాబట్టి చూసి చూడనట్టు వెళ్ళాలి అని అసెంబ్లీలో ప్రకటన చేసిన నీచమైనటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో మీరు ఒక్కళ్లే. రాయవరంలో మొన్న జరిగింది, నిద్ర మేల్కోలా. గుంటూరు జిల్లాలో మొన్న జరిగింది, నిద్ర మేల్కోలా. ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని వందల ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు సినిమా షూటింగుల్లో మెట్లు గడగటానికి, కనకదుర్గమ్మ గుడి మెట్లు గడగటానికి, తిరుమల లడ్డూలో పందికొవ్వు కలిసిందని చెప్పడానికి చూపించిన ఇంట్రెస్ట్ మీ శాఖలో పనితీరులో చూపించకపోతుంటే రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి రాష్ట్ర ప్రజలు?
ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకి 20 లక్షల రూపాయలు మకాన పడేసేసి గడ్డం సవరించుకుంటా ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయినావే. ఈరోజు రాష్ట్రంలో ఇలాంటివి జరిగితే పరిస్థితి ఏంటి? నేను అడుగుతున్నా, జేబీపీ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా, చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించి తీరాల్సిందే. చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తీరాల్సిందే. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులకు 5 ఎకరాల పొలం ఇవ్వాల్సిందే. ఇవన్నీ మీరు దాక్షిణంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చట్టంలో దళిత బిడ్డలకి ఉన్నటువంటి హక్కుని వాడుకొని మేము అడుగుతున్నాం. మాకు చట్టంలో హక్కు ఉంది. ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తులు మీ ప్రభుత్వం మర్డర్ చేసింది. ఎవరెవరైతే చనిపోయినారో, ఎవరెవరైతే చనిపోవడానికి కారణమైనారో మీ అధికారుల మీద కూడా మర్డర్ కేసు పెట్టి వాళ్ళని విచారణ చేయాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు 4 అధికారులను సస్పెండ్ చేసేసి వెళ్ళిపోయినారు. తూతు మంత్రంగా 4 అధికారులు 4 రోజులు పోయిన తర్వాత ఒక్కొక్కడు వెళ్ళిపోయి ₹1 కోటి కట్టేసి మళ్ళీ పోస్టింగులు తెచ్చుకుంటాడు. పెద్దాపురం కాకపోతే అమలాపురం కాకపోతే అనకాపల్లి. వాళ్ళకి ఉద్యోగాలు చేయడానికి కొదవైంది, లంచాలు తీసుకోవడానికి కొదవైంది. మీ మంత్రులు, మీ ఉప ముఖ్యమంత్రులు, మీ ముఖ్యమంత్రులే లంచాల్లో జోగారుతుంటే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా ఇంకొక మాట చెప్తా. 2025 జనవరి నెలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గకరమైన ఒక జీవో తీసుకొచ్చింది. ఏంటో ఆ జీవో తెలిసినా? రాష్ట్రంలో ఏ పరిశ్రమకి లైసెన్స్ లేకపోయినా, ఏ బిల్డింగ్కి పర్మిషన్ లేకపోయినా, ఏ బిల్డింగ్ వైలేషన్ ఉన్నా, రాష్ట్రంలో ఏ విధమైన పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టినా వాటన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం. వాటన్నిటికీ కూడా పర్మిషన్లు ఇస్తాం. మీరు డబ్బులు కట్టండి చాలు. 5 అంతస్తులు కట్టాల్సిన 10 అంతస్తులు కట్టినా బిల్డింగ్ ఇచ్చేస్తాం. పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టినా డబ్బులు తీసుకురండి, మీకు రెన్యువల్ చేసేస్తామని దుర్మార్గకరమైనటువంటి జీవో ఇస్తే ఆ జీవోని హైకోర్టుకి వెళ్లి సస్పెండ్ చేయించి ఈరోజు కొన్ని 100 మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తులం మేము. ఈరోజు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, డబ్బులు మాత్రమే జీవన ప్రమాణాలుగా మీరు దళిత బిడ్డల్ని, నిరుపేద బిడ్డల యొక్క ప్రమాణాలని గాల్లో వదిలేసి ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళ దగ్గర పర్మిషన్ లేకుండా మీ అధికారుల్ని 4 అధికారులను సస్పెండ్ చేసేసి వచ్చి విమానాల్లో, స్పెషల్ విమానాల్లో వచ్చేసి తూతు మంత్రంగా మాట్లాడి వెళ్ళిపోతే సరిపోయిందా? 20 లక్షల రూపాయలు ఇచ్చేసేసి సరిపోతుందా? ఒక 6 తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి మీరు చేయించుకోండి అని చెప్పి సరిపోతుందా? ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో నుంచి ఏం ఫెసిలిటీస్ ఉంటాయండి? ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొని వెళ్ళిపోయి మీరు అత్యున్నతమైనటువంటి హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టలేరా? వీళ్ళకి ఇక్కడ ఏం ఫెసిలిటీ అందుతాయి? ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేస్తున్నటువంటి దుశ్చర్యలకి, ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులే కారణం. వారికి రాష్ట్ర పరిపాలన మీద అవగాహన లేదు, రాష్ట్రంలో పరిశ్రమల మీద అవగాహన లేదు, రాష్ట్రంలో అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. ఏ విధంగానూ రాష్ట్ర ప్రభుత్వం వీరికి న్యాయం చేయకపోతే నేను చెప్తున్నా, నేను మీ మీడియా సాక్షిగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తున్నా. మీరు గనక మేము చెప్పిన డిమాండ్లు అంగీకరించకపోతే, గత ప్రభుత్వం పాలిమర్లో చనిపోయినప్పుడు ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిపోయి ₹1 కోటి ఇచ్చినారు ఆ కుటుంబానికి. ఆ కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఇవ్వగలిగింది ప్రజల డబ్బే కదా, అది మీ సొంత డబ్బులు కాదు కదా. మరి ఈ బాధితులకు ఎందుకు ఇవ్వటంలా? ఈ బాధితులు ఏం తప్పు చేశారు? ఈ బాధితులకు ఏమి మీ పార్టీకి ఓటేశారనా? సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిమాండ్లు అంగీకరించకపోతే బాధితులందరి తరపున, వారి కుటుంబాల తరపున రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటాం, న్యాయ పోరాటం చేస్తాం. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం అయితే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఖచ్చితంగా చొక్కా పట్టుకొని రాష్ట్ర రాజకీయాల్లో అకౌంటబిలిటీ ఫిక్స్ చేసే విధంగా రాజకీయాలు నడపాలని ప్రజలకు పిలుపునిస్తామని అయితే మీ ద్వారా విన్నపం చేసుకుంటూ, మీడియా సోదరులు కూడా నేను వారిని కూడా కోరుతున్నా, మీ అందరూ కోరుతున్నా, మిత్రులారా, మీకు ఒక పరిశ్రమ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా, కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్స్ లేకుండా, యాజ్ వెల్ ఎన్ఓసి లేకుండా నడపటం అనేది పూర్తి స్థాయిలో యాజమాన్యం యొక్క బాధ్యత అండి. 2, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక చట్టం ఉంది. ఈ చట్టంలో ఏం చెప్తుంది అంటే, ఎవరైతే అధికారులు ఒక పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్ లేకుండా ఇండస్ట్రీ నడుస్తున్నా కానీ ఖాళీగా కూర్చొని దాన్ని పట్టించుకోకుండా ఉంటే చట్టంలో వాళ్ళ మీద కూడా శిక్షకు అర్హత అనేటువంటి ఒక చట్టం ఉంది. సో కాబట్టి నేనేమంటానంటే, ఈ సందర్భంలో ఎవరైతే యాజమాన్యాలు దీనికి బాధ్యతగా పూర్తి స్థాయిలో వాళ్ళు చనిపోవడానికి కారణమైనారో, నిర్లక్ష్యానికి కారణమైనారో, వాళ్ళకి 304A కింద అంటే 14 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్లో ఎవరైతే ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నారో వాళ్ళు,
ఈ ఫ్యాక్టరీకి పర్మిషన్స్ లేకపోయినా కూడా అలౌ చేసిన అధికారులు పూర్తి బాధ్యత వహించారు. ఈ రెండు విషయాల్లో బాధితులు కలిసి వస్తే ఖచ్చితంగా హైకోర్టులో కేసు వేస్తాం. న్యాయపరంగా అధికారుల్ని ఎవరైతే ఫ్యాక్టరీ నడుపుతున్నారో వాళ్ళని ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు లీగల్గా వాళ్ళ మీద బైండ్ ఫిక్స్ చేయకపోయినా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అంటే చట్టాలు చక్కగా పనిచేసేటట్టు అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సింది మంత్రులు, ముఖ్యమంత్రులే కదండి. మీరు